ఆప్కి అదాలత్లో సోనూ నిగమ్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇది. దీనికి చాలా ఫేసెస్ ఉన్నాయి. సోను, నేను కొన్ని ఫొటోస్ని ఇప్పుడు పబ్లిక్ ముందు ఆప్కి అదాలత్లో ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయబోతున్నారో నాకు బాగా తెలుసు. దీన్ని బట్టి చూస్తుంటే మీరు రూపాల్ని ఎలా మారుస్తుంటారో అర్థమైంది. ప్రజలు కూడా ఇన్ని రూపాల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని గెటప్స్ చూసారంటే గుల్షన్ గ్రోవర్ గారు అప్పుడప్పుడు గెటప్స్ మారుస్తూ ఉంటారు, లేదంటే అమరీష్ పురి గారు మారుస్తూ ఉంటారు. ఆ, కానీ నేను ఒక విషయం నన్ను అడిగితే నేను చెప్పేది ఏమిటంటే, ట్రూలీ ఇందులో నాకు ఎటువంటి ఉద్దేశం లేదు, ఎటువంటి దురాలోచన లేదనే చెప్తాను. ఎందుకో తెలియదు రజిత్ గారు, ఐ గో త్రూ ఫేసెస్. నాకేదో జరుగుతుంది అంటే నా గురించి మీరు ఏమనుకున్నా ఒక్కోసారి నాకు నా జుట్టుని కట్ చేసేసుకుని పొట్టుగా ఉంచుకోవాలనిపిస్తుంది. ఇంతకుముందు ఇటువంటి హెయిర్ కట్ నేను చేసుకున్నదే లేదు, కానీ ఒక్కోసారి జుట్టు బాగా పెంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ గాట్ టు డూ విత్ మై మెంటల్ ఆర్ స్పిరిచువల్ స్పేస్. ఒక్కోసారి జుట్టు బాగా పెంచేసుకుంటూ ఉంటాను. మా నాన్నగారు కూడా అడుగుతూ ఉండేవారు, ఎందుకింత జుట్టు పెంచావని. అప్పట్లో నాకు జుట్టు ఎక్కువగా ఉంటే బాగుండేది. పైగా నా జుట్టు ఎంత కర్లీగా ఉండేదంటే, నేను పొట్టిగా ఉంచుకుంటే స్ట్రైట్గా కనిపిస్తుంది, ఒకవేళ నేను పొడుగ్గా ఉంచుకుంటే అది ఉంగరాల జుట్టులా ఉంటుంది. ఉంగరాల జుట్టుగానూ ఉంటుంది, చిన్నదిగా ఉంటే నార్మల్గానూ కనిపిస్తుంది. సో అదే సెట్ అవుతూ ఉంటుంది. నేనేమి కానీ చేయను. ఏదైనా పర్పస్ ఉండుంటుంది కదా. మీరు ప్రెసిడెంట్ గారి దగ్గర అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ గా అవును. ఉన్నప్పుడు ఆయన నుంచి అవార్డు తీసుకోవడానికి వెళ్లారు. మీరు అప్పుడు ఆయన స్టైల్లో జుట్టు పెంచుకున్నారు. లేదు 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 మీరు ఈ ఫోటోను ఒకసారి చూడండి. నేను నేను గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తున్నాను. నేను కావాలని ఏదీ ప్లాన్ చేయలేదు. ఇది ఫరా ఖాన్ గారి తప్పు. అప్పట్లో నేను ఇండియన్ ఐడల్ పార్ట్ 1 చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆవిడ నాతో సోను, అప్పట్లో ఆవిడ శరీష్ కుందాతో అఫైర్లో ఉన్నారు. సో సోను, నువ్వు రీబాండింగ్ చేసుకో, ఆయన కూడా రీబాండింగ్ చేసుకుంటారు, నువ్వు నీ జుట్టుని రీబాండింగ్ చేసుకుంటే అది చూడడానికి లెంగ్తీగా అందంగా ఉంటుంది అని చెప్పారు. అలా ఇరికించారు. సో అలా నా జుట్టు బాగా కర్లీగా ఉండేది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ సీజన్లో నా జుట్టు బాగా కర్లీగా ఉండేది. తర్వాత స్ట్రైట్ అయింది. ఇది ఫరా ఖాన్ తప్పు. ఆ తర్వాత ఆలినే నా జుట్టుని స్ట్రైట్ గా చేశారు. ఆ తర్వాత మొదటి కాస్ట్యూమర్ నాకు రీబాండింగ్ అండ్ స్ట్రైట్నింగ్ చేశారు. ఆ తర్వాత మరుసటి రోజే నాకు నేషనల్ అవార్డు వస్తుందన్న విషయం నాకు తెలియదు సార్. కానీ ఒకవేళ ప్రెసిడెంట్ గారు మీకు ఏదైనా చెప్పారా? నేనే ఆయనతో చెప్పాను. ఆయన రాగానే నన్ను ఇలా చూశారు. ఏయ్ సోను, నేను ఆయనతో చెప్పాను, సార్ చూసారా సేమ్ హెయిర్ స్టైల్. నేను సేమ్ హెయిర్ స్టైల్ అని చెప్పగానే ఆయన రిప్లై ఎలా ఉంటుందనుకున్నారు? కాపీరైట్, కాపీరైట్ అన్నారు. అప్పుడే నాకు తెలిసింది కాపీరైట్ కోసం నేను గొడవ పడి తీరాలి అని. నా దగ్గర ఇంకొక ఫోటో కూడా ఉంది. అదేంటంటే మీరు బిచ్చగాడిలాగా రోడ్డు మీద కూర్చున్నారు. అవును తర్వాత అక్కడ ఒక హార్మోనియంతో పాట పాడారు. అవును. ఎందుకో తెలుసుకోవచ్చా? ఒక రకంగా ఇది స్పిరిచువల్ పోజ్ అవుట్. నాకు దక్కినవన్నీ నా క్రెడిట్ వల్ల కాదు, అవన్నీ నా రాతలో రాసిపెట్టినవి. సో ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ నాకు ఒక అవకాశం వచ్చింది. అప్పుడు నాకు నేనొక జ్ఞానినని అనిపించింది. అదే గొంతు. తర్వాత ఆ గొంతుతో రోడ్డు మీద కూర్చోవాలి అని అనిపించింది. ఎటువంటి బ్యాకప్ లేకుండా, మార్కెటింగ్ లేకుండా, లైట్స్ లేకుండా, మైక్రోఫోన్ లేకుండా. తర్వాత మనిషి వయసు 75 to 80 years ఉండాలి. ఆయన కూర్చుని పాడుతూ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? గొంతు మాత్రం అదే. దాన్ని నేనే విధంగానూ మార్చలేదు. అదే గొంతే. కానీ నన్ను
పూర్తిగా ఆనవాళ్ళు తెలియని స్థాయిలో మార్చుకున్నాను. ఐ ఓపెనింగ్ అయిన విషయం. అప్పుడే నాకొక విషయం తెలిసింది. అదేమిటంటే, నా చుట్టూ ఉన్నవాళ్ల వల్ల నేను స్టేజ్కి వెళ్తున్నప్పుడు నా చేతిలో మైక్రోఫోన్ లేకపోతే నా మాటలు ఎలా వినగలరు అని. ఒకవేళ నా కోసం పెద్ద పెద్ద వర్డింగ్స్ వేయకుండా, యాడ్స్ ఇవ్వకుండా ఉండుంటే, మార్కెటింగ్లో సోనూ నిగమ్ అమెరికాకు వస్తున్నారు 60 షోస్ ఇవ్వడానికి అని ఇలా చేయకపోతే ఎవరూ నా షోస్కి రారు. సోనూ ఇలా ఉన్నాడంటే నా వెనకాల ఎంతో మంది కలిసి ఉన్నారు. ఎన్నో శక్తులు నాతో కలిసున్నాయి. ఆ శక్తుల్ని తొలగిస్తే నేను ₹12 ఆర్టిస్ట్నే నాకు ₹12 ఇస్తారు. 5 గంటలు పాడాక నాకు ₹12 ఇస్తారు. కిషోర్ కుమార్ గారి గురించి ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అవును. సో ఈ అల్లరి, ఈ గెటప్స్ ఇవన్నీ మీరు ఆయన నుంచే నేర్చుకున్నారా చెప్పండి? ఆ, ఖచ్చితంగా నేర్చుకోలేదు. కాకపోతే నేను లియో, ఆయన కూడా లియో. ఇద్దరిది లియో రాశి. ఆయన 4th ఆగస్ట్, నేను 13 జూలై. అందువల్ల అయ్యుండొచ్చు. కానీ ఆ, ఆయనతో మూవ్ అవడం వల్ల నాలో ఒక భిన్నమైన స్పిరిట్ ఉండేది. ఆయనలో మాత్రమే ఉండేది. ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి. ఎన్నో చేసేవారు, ఎంతో మాట్లాడేవారు, చక్కగా ఆడుకునేవారు. నేను ఆడుకునేవాణ్ణి, ఎంతో బాగా ఆడేవాణ్ణి. కానీ ఆయన్ని నన్ను కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. ఆయన నా తండ్రితో సమానులు. అంటే జీవితంలో ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేనెప్పుడూ ఇష్టపడ్డం అంటే రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, లేక ముఖేష్ గారు, లేక తరత్ కుమార్ గారు, మహేంద్ర కపూర్ గారు, మనడి గారితో కంపేర్ చేసుకోదలుచుకోలేదు. నేనే, వాళ్ళు వాళ్లే. కానీ కొంతమంది ఏమంటూ ఉంటారంటే మీరు చాలా ప్లేఫుల్ మనిషి అని. తర్వాత అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారట. అలాగా? మీకు నిజం చెప్పనా? ఇవాళ చెప్పేయండి. సార్, నాకే రోజు అవసరం రాలేదు. అయితే ఇది నిజమేనంటారా? ఒకనొక కాలంలో అన్ని నగరాల్లోనూ ఎవరైనా ఆ, చూ ఇది ఇది అటువంటిదేం లేదు. అప్పుడు నేను ఒక యంగ్స్టర్ని. సో ఆబ్వియస్లీ కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళలో కొందరు లైక్ చేస్తారు, కొందరు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు, కొందరిని మనం ఇష్టపడుతూ ఉంటాం. అటువంటి సమయంలో ఎంతోమందికి నేను తెలుసు, నన్ను గుర్తుపడుతూ ఉంటారు. అందుకని నేను ఇష్టానికి రెచ్చిపోయేవాణ్ణి కాదు. నేనెప్పుడూ క్రమశిక్షణ కట్టుబాటులోనే ఉండేవాణ్ణి. ముఖ్యంగా నా ఫ్యామిలీ కల్చర్ కూడా అటువంటిదే. నా ఫ్యామిలీలో అందరూ ఎంతో డిసిప్లైన్డ్గా ఉంటారు. నా ఫుల్ ఫ్యామిలీ అంతే. కాబట్టి నేను అటువంటి వాడినేం కాదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది అలా ఉన్నారు. ఓకే, నేను ఇంతటితో ఆపేస్తాను, చాలు ఇంకా. సంతోషం. కానీ ఒకవేళ రహస్యాన్ని గనక ఓపెన్ చేస్తే విషయం చాలా దూరం వెళ్తుంది. కానీ చూసారంటే మీ రూపాల్లో ఒక రూపం నాకు ఇది కూడా తెలిసింది. మీరు ఫ్లైట్లో ఉన్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఏడ్చారట. ఇప్పుడు కూడా ఏడ్చాను సార్. అయ్యో బాబాయ్, మీరెంతో రీసెర్చ్ చేశారు సార్. మై గాడ్, ఇప్పుడు కూడా నేను సినిమా చూశాను, లయన్. నేను దుబాయ్కి వెళ్ళాను, ఒక ఫౌండేషన్ విషయం మీద వెళ్ళాను. అప్పుడు నేను ఆ లయన్ సినిమా చూసినప్పుడు ఏడ్చేశాను సార్. ఏడ్చేశాననే చెప్పాలి. నేను సెంటిమెంట్ సినిమాలు చూస్తే ఏడుస్తూనే ఉంటాను, కళ్ళల్లోంచి నీరు బొటబొట కారిపోతుందనే చెప్పాలి. నేను లోపల ఎంతో సెంటిమెంటల్. నా ఎదుటి వాళ్ళు ఏం చెప్తారో నాకు ముందే ఆ విషయం తెలిసిపోతూ ఉంటుంది. అవును, నేను ఫ్లైట్లో ఏడ్చాను సార్. నాకు ఎక్కువగానే ఏడుపొచ్చింది. తర్వాత ఇంకో రూపం కూడా ఉంది. మీరు చాలా ధైర్యవంతుడు, అందరితోనూ తలపడుతూ ఉంటారు. అంటే నేను ఎవరికీ భయపడను. కాక్రోచ్ని చూస్తే భయపడతారు. నేను కాక్రోచ్ని చూస్తే ఎంత భయపడతానో మాటల్లో చెప్పలేను సార్. అంటే మీరు నమ్మరు, అక్కడ దూరంగా గోడ మీద కాక్రోచ్ ఉన్నా నేను వెంటనే బయటకు వెళ్ళిపోతాను. నాకు కాక్రోచ్ షేపే నచ్చదు. చెప్పాలంటే పోయిన జన్మలో నాకు దానికి ఏదో శత్రుత్వం ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకున్న పెద్ద బాధ ఏమిటంటే, నన్ను ఒంటరిగా ఇటువంటి రూమ్లో వదిలేశారంటే 10-15 కాక్రోచ్లుంటే చాలు, నేను హార్ట్అటాక్ వచ్చి పోతాను. ఎందుకంటే నాకు దాని బ్రౌన్ కలర్
ఆ తర్వాత దాని టెంటకల్స్ ఇలా బయటకు వస్తాయి కదా, వాటిని చూస్తే మిగిలినవి బల్లులు. ప్రజలకి బల్లులంటే ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు. నిజానికి బల్లి మన దగ్గరకు పరిగెత్తుకుంటూ రాదు. కాక్రోచ్ విషయంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమిటంటే అది ఎగురుకుంటూ మన మీదకే వచ్చేస్తుంది, ఇలా వచ్చి మన మీదే పడిపోతుంది. సో దట్స్ వై నాకు కాక్రోచ్ స్వభావం అస్సలు నచ్చదు. నాకు కాక్రోచ్ నేచరే నచ్చదు. ఆ కాక్రోచ్ వచ్చి మన మీద పడ్డం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నేను భయపడుతూ ఉంటాను.